కాల్చిన వంకాయతో మన వాళ్ళు పచ్చి పులుసులాగా చేస్తారు. కొందరు ఉట్టిగా చింతపండు గొజ్జేసి కొంచెం ఉల్లిపాయలు వేసి చేస్తారు. ఎండుమిరపకాయలు కాల్చి అన్నీ ఆ స్టైల్‌లో నాకిష్టము. నేను హైదరాబాద్‌లో నేర్చుకునేది. మా అత్తగారి వంట కాదు, మా అమ్మ వంట కాదు. బట్ అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. ఇప్పుడు వీడియోస్ చూపిస్తా ఉంటే అందరు దీనితోటి ఇది నలిపి ఒకసారి చేశాను. మా ఆయన తిన్నారు, బావుందన్నారు. కానీ మా పిల్లలకు బేగన్ భర్తానే నచ్చుతది. అందుకనేసి దాన్ని ఆలోచిస్తున్నా. బేగన్ భర్త చేయాలనా? ఈ మధ్య ఎట్లయిపోయిందంటే నేను మా ఆయన ఒక రకము, మా ఇద్దరు పిల్లలకు ఒక రకం చేయడం అయిపోయింది. వాళ్ళిద్దరిది ఒకటే టేస్ట్. ఒక్కోసారి మా ఆయనది చిన్నదానిది ఒక టేస్ట్ ఉంటది. నాది పెద్దదానిది ఒక టేస్ట్ ఉంటది. ఒకసారి నాది మా ఆయనది ఒక టేస్ట్ ఉంటది. అలా రకరకాలుగా ఇద్దరిద్దరు ఉంటారు మా ఇంట్లో. ఒక్కరైతే ఉండరు. ఏదైనా నేనైతే అన్నీ తింటాను. కొన్ని పెద్ద పాపకు మాత్రమే ఇష్టం. అందుకని అలా కాల్చి దాన్ని ఎంత గట్టిగా ఉన్నవన్నీ తీసేసానండి. అది ఎంత ఏంచినా కానీ ముదిరినది అది వంకాయ. ఎంత మనం పొయ్యి మీద మగ్గించినప్పుడు కూడా అది సెట్ అవ్వదు. అందుకని ముందు కాల్చి రెడీగా చేసి పెట్టుకున్నా. ఇక బేగన్ భర్త చేయాలనుకుంటే అది చేయొచ్చు. లేదంటే పులుసులాగా చేసుకుందామంటే అది చేసుకోవచ్చు అని పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే చేసుకున్నానండి. ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా బాగుంది. చేసుకున్నాను గనక చెప్తున్నాను. ఎందుకంటే 1 డే గ్యాప్ ఇచ్చి చేసుకున్నాను. నెక్స్ట్ డే కూడా కాదు. కానీ కేవలం టపర్‌వేర్‌లో పెడితేనే నేను ఇలా వాడుకుంటా. మిగిలిన దాంట్లో కాదు.